హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో చూడాల్సిన ప్రదేశాల్లో ఆకాశగంగ తీర్థం ఉంది. తిరుమల మెయిన్ టెంపుల్ నుండి అరౌండ్ 4.5 కిలోమీటర్స్ దూరంలో ఈ ఆకాశగంగ తీర్థం ఉంటుంది. పూర్వం తిరుమల నంబి అనే వైష్ణవ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారికి పూజకు అభిషేకంనకు తీర్థం తీసుకొని వచ్చేవారు. అలా ఆయన వృద్ధాప్యంలో కూడా ఇలా స్వామివారి పూజకు నీళ్లు తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యలో స్వామివారు ఒక వేట బాలుడి రూపంలో వచ్చి నంబిని, తాత దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వవా అని అడుగుతారు. అప్పుడు నంబి ఈ నీళ్లు స్వామివారి పూజకు తీసుకెళ్తున్నాను, నీకు ఇచ్చేదానికి కాదు అని సమాధానం చెప్తారు. అలా చెప్పి నంబి వెళ్తుండగా ఆ బాలుడు నంబి తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంటారు. ఇందుకు తిరుమల నంబి బాధపడి తిరిగి పాప వినాశనంకు వెళ్లి నీళ్లు తేవడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆ బాలుడు అంటే స్వామివారు, తాత ఎందుకు కష్టపడతావు, ఇక్కడే నీకు ఆ తీర్థం ఇప్పిస్తాను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకొని కిందకి ప్రవహింపసాగినది. అలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై ఇక మీదట ఈ ఆకాశగంగ తీర్థంనే నా పూజా పునస్కారాలకు ఉపయోగించమని అదృశ్యమయ్యారు. ఆ రోజు నుండి ఆచార్య తిరుమల నంబి స్వామివారి ఆరాధనకు అభిషేకంనకు ఆకాశగంగ తీర్థం తెచ్చి ఆనందించారు. ఇప్పటికీ ఆచార్య తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యము ప్రతిదినము చేస్తున్నారు. అలా ప్రతినిత్యం తిరుమలలో వెంకటేశ్వర స్వామి అభిషేకానికి 3 రజత పాత్రల నిండా ఆకాశగంగ తీర్థాన్ని తిరుమల నంబి వంశస్థులు తీసుకురావడం ఒక సాంప్రదాయంగా మారింది. ప్రెసెంట్ అయితే ఈ ఆకాశ తీర్థంలో వాటర్ ఫాల్ వైపు అలౌ చేయట్లేదు. ఆకాశగంగ నుండి పారుతున్న నీళ్లను తాగి తల మీద చల్లుకోవడం వల్ల మన పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ పవిత్రమైన క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఈ వీడియో ద్వారా మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీరు తెలుసుకున్నారని అనిపిస్తే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.